కోకోవా చియా పుడ్డింగ్. సో కోకోవా చియా పుడ్డింగ్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. సో అనదర్ సూదింగ్ డిష్ అనమాట. సో ఫస్ట్ మనం తీసుకునే డిష్ కూడా అసలు చాలా చాలా సూదింగ్గా ఉంది. ఇది కూడా అలాగే ఉండబోతోంది అనమాట. సో ఫస్ట్ మీరు చియా సీడ్స్. ఎస్, ఇవి సోక్ చేసి తీసుకొచ్చేసాను. ఇవి ఎట్లా ఓవర్ నైట్ సోక్ చేయాలా లేకపోతే జస్ట్ అలా సోక్ చేసేచ్చా? మనకి చియా సీడ్స్ మోస్ట్లీ ఓవర్ నైట్ సోక్ చేసుకుంటేనే మంచిది. ఓకే. ఒకవేళ మర్చిపోయాను లేదంటే బిజీ ఉండి సంథింగ్ బట్ చియా సీడ్స్ కావాలి అని అనుకుంటే కనీసం 1 hour ముందైనా కూడా మనం సోక్ చేయాలి. సో మినిమం 1 hour. 1 hour అయితే సోక్ చేయాలన్నమాట. మాక్సిమం మనకి ఫుల్ ఓవర్ నైట్ అయినా కూడా చేసుకోవచ్చు. అంతకంటే మరి ఎక్కువగా అయిపోయినా కూడా దాంట్లో మళ్ళీ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఓకే అంత మంచిదేం కాదు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మిల్క్ తీసుకొచ్చారా? ఎస్, ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ ఇంకా డెలిషియస్ గా ఉంటుంది అనమాట. అండ్ మీరు హనీ తీసుకొచ్చారు అండ్ ఇంకా పౌడర్ కూడా తీసుకొచ్చారు. ఎస్, ఇది వచ్చేసి మనకి చాక్లెట్ పౌడర్, కోకోవా పౌడర్, ఇంకా అండ్ ఇలాచి, బనానాస్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుంటాము. అలాగే మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే. అండ్ ఒక స్పూన్. ఫస్ట్ చియా సీడ్స్ వేసేస్తున్నాను. అలాగే. సో చక్కగా నానిపోయాయి కాబట్టి మనకి అలాంటి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఎస్, కరెక్ట్. సో ఇది వచ్చేసి నేను 3 tablespoons తీసుకున్నాను సుమారు. ఎస్, అవి మనకి రాత్రి నానబెడితే ఇలా పొద్దున్న అయ్యేసరికి ఇంత జెల్లీ లాగా వచ్చేస్తుంది. కరెక్ట్. ఓకే. అండ్ మనం లివర్ సిరోసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీనికి సిమ్టమ్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఇది డయాగ్నోస్ చేయడం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సో మనకి నార్మల్గా అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా రావడము, దట్ వచ్చేసి మనకి కంప్లీట్ స్టమక్ ఏరియా అంతా కూడా ఇందాక చెప్పినట్టు మనకి బ్లోటింగ్ ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. నార్మల్ గా మనకి బ్లడ్ కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ తెలియదు, ఇట్ ఇస్ లైక్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు. సిమ్టమ్స్ తెలియనప్పుడు నార్మల్ గా అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను నేను ఏంటి అని అంటే ఎవ్రీ 6 months కైనా బ్లడ్ టెస్ట్ చేయించండి. దట్ టు కంప్లీట్ ఫుల్ బాడీ చేయించాలన్నమాట. సో నార్మల్ కొంతమంది 1 year కి చేస్తారు, అదైనా ఒక సమ్వాట్ బెటర్ అని చెప్పొచ్చు. కానీ మొత్తానికి అసలు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తేనే చేయిస్తాము అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. దాంట్లో ఏదైనా అన్ని మంచిగా ఉన్నాయనుకోండి, అరే డబ్బులు వేస్ట్ చేశాను కదా అనుకుంటారు. సరే నాకేం లేవు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. దాంట్లో లివర్ ప్రొఫైల్ అని మనకు ఉంటుంది. సో బిలిరూబిన్ అనేది మనకి టెస్ట్ చేసుకుంటాం అనమాట. సో SGOT, SGPT అని అంటాము. సో ఇవి కూడా మనకి వాల్యూస్ అనేది ఒకవేళ హై ఆర్ అబ్నార్మల్ గా ఉన్నాయంటే కనుక అది మనం వెంటనే స్కాన్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కేసెస్లో ఎండోస్కోపీ కూడా చేస్తారు, ఎగ్జాక్ట్ గా అసలు ఏమైంది అని చెప్పి తెలుసుకోవడానికి. అండ్ అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు. సో అల్ట్రాసౌండ్, స్కాన్, అలాగే ఎండోస్కోపీ ద్వారా కూడా ఇది తెలుసుకోవచ్చు. అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఇంకోటి మీరు పెయిన్ అన్నారు. సో పెయిన్ అంటే మనకి అబ్డామిన్స్ లో చాలా పెయిన్స్ ఉంటాయి, కిడ్నీస్ వల్ల అయినా మనకి ఇలాగ గాల్ బ్లాడర్ స్టోన్స్ అయినా కానీ. కరెక్ట్. ఇది ఎక్కడ పెయిన్ వస్తుంది? కరెక్ట్, మనకి రైట్ సైడ్ లో వస్తుంది. రైట్ సైడ్. అండ్ సేమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏదైతే రిలేటెడ్ పెయిన్ ఉంటుందో అండ్ దీని రిలేటెడ్ పెయిన్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది, ఇంచుమించు అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ బ్లోటింగ్ అవి కూడా ఉంటాయి కాబట్టి గ్యాస్ట్రిక్ అలాంటి పెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మనకి నావెల్ పైన అంటే మనకి ఏదైతే అప్పర్ సైడ్ ఆఫ్ ద స్టమక్ ఉంటుందో అక్కడ మనకి పెయిన్ ఉంటుంది అనమాట యూజువల్ గా చూసుకుంటే. సో జనరల్ ఫిజిషియన్ ని కలిస్తే అక్కడ నుంచి రిరౌట్ చేస్తాం. కరెక్ట్. షూర్. సో చియా సీడ్స్ వేసేసుకున్నాం. సో చియా సీడ్స్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాము. ఇవి చిన్న ఉండలు ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి మిక్స్ చేసేస్తే కంప్లీట్ జెల్లీ లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో కోకోనట్ మిల్క్, కొంచెం కొబ్బరి పాలు సుమారు. ఇది కూడా ఒక కప్పు, చిన్న కప్పు, మీడియం కప్. అది ఒక పెద్ద కప్ తీసుకుంటే ఇది ఒక చిన్న కప్పు. ఎస్, కరెక్ట్. సో దీంట్లో నేను స్పూన్ ఇవ్వండి, చాక్లెట్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. ఓకే. సో కోకో పౌడర్ ఇప్పుడు వేస్తున్నారు. ఇది 100% డార్క్ చాక్లెట్ కోకో పౌడర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హనీ వేస్తున్నాము. ఇది మనం ప్రాపర్గా మనం మిక్స్ చేసేస్తాము. యమున హ్యాపీగా కలిపేసావా? అదంతా కూడా జెల్లప్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత పైన మనం బనానా పెట్టుకుందాం. నార్మల్ గా అయితే మిక్స్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం చూడడానికి కూడా మంచి కనిపించాలి కాబట్టి గార్నిషింగ్.
సో ఫస్ట్ సర్వ్ చేసుకుని తర్వాత మనము బనానా కూడా పెట్టేద్దాం. ఓకే, సో ఇది నేను సర్వ్ చేసేస్తున్నాను. సో నేను స్పూన్ ఇస్తాను, దీంతో ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో కంప్లీట్ చాక్లెట్ పౌడర్ అంతా కూడా మనకి ఇట్లా మిక్స్ అయిపోయింది అనమాట. అవును. ఇప్పుడు బనానా నేను కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇర్రివర్సిబుల్ థింగ్ అని చెప్పేసి, మరి ఇది కొంచెం అయినా తగ్గించుకోవచ్చా, లేదంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, సో మనం ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు లైక్ అమూల్య. సో ఆబ్వియస్లీ రివర్స్ చేయలేము, బట్ దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో మేనేజ్ ఎలా అంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఆల్కహాల్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసుకోవడము, నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి లేకుండా చూసుకోవడము, అండ్ స్పెషల్ ఇంకోటి ఏంటి అని అంటే మనకి డయాబెటీస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఖచ్చితంగా మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి బనానాసే కాకుండా ఈవెన్ పమగ్రనేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మన టేస్టీ కోకోవా చియా పుడింగ్ అయితే రెడీ అయిపోయింది అమూల్య. ఓకే, యమ్మీ కోకో చియా పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కోకో చియా పుడింగ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన చియా సీడ్స్, కొబ్బరి పాలు, కోకో పౌడర్, తేనె, అరటిపండు. కోకో చియా పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన చియా సీడ్స్, కొబ్బరి పాలు, కోకో పౌడర్, తేనె వేసి కలిపి పెట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసుకుంటే కోకో చియా పుడింగ్ రెడీ.